ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా స్కోర్ దాదాపు 264కే అవుట్ అయింది. ఇక భారత్ టార్గెట్ 265 పరుగులు తీస్తే భారత్ గెలిచినట్లుగా అవుతుంది. ఇక స్మిత్ 73, క్వారీ 61, హెడ్ 39, లబుషేన్ 29, షమి 3, వరుణ్ 2, జడేజా 2 వికెట్లు, అదేవిధంగా పాండ్యా, అక్షర్ పటేల్కు చెరో వికెట్ దక్కినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా స్కోరు 264 అవుట్ అయింది. ఇక భారత్ టార్గెట్ 265 పరుగులు చేస్తే భారత్ విన్ అవుతుంది. ఇక స్మిత్ 73, క్వారీ 61, హెడ్ 39, లబుషేన్ 29, షమి 3, వరుణ్ 2, అదేవిధంగా జడేజా 2 వికెట్లు, పాండ్యా, అక్షర్ పటేల్కు చెరో వికెట్ దక్కినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అవుట్ యూ. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే మ్యాచ్ మాత్రము ఏదైతే ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్నటువంటి ఒక సెమీ ఫైట్ ఏదైతే ఉందో, ఒక ముందు మనం చెప్పినట్టు ఒక ఆసక్తికరంగా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక దశలో ఆస్ట్రేలియా 300 టార్గెట్ ఇస్తుంది అనేటటువంటి ఒక సందర్భం అయితే మనకు ఆ ప్రారంభంలో కనిపించింది. ఎప్పుడైతే కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, అలాగే లబుషేన్ తో కలిసి, అలాగే మొదట్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కావచ్చు, ఆ తర్వాత మధ్యలో అంటే ఎప్పుడైతే వికెట్ల పతనం అయినప్పుడు అలెక్స్ క్యారీ వికెట్ కీపర్ అంటే ఇద్దరిని తీసుకున్నారు. సార్ వికెట్ కీపర్లను జోష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ అతను వచ్చినాడు, అలెక్స్ క్యారీ ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. కానీ జోష్ ఇంగ్లీష్ మాత్రం గత మ్యాచ్ లో ఆడినట్టుగా ఈ రోజు ప్రతిభ చూపెట్టలేకపోయారు. కానీ అలెక్స్ క్యారీ మాత్రం చాలా విలువైన భాగస్వామ్యం నమోదు చేస్తూ తక్కువ బంతుల్లో 55 బంతుల్లోనే 60 పరుగులు, అంటే ఇది స్లో వికెట్. దుబాయ్ లో ఉన్నటువంటి ఇది అంటే పాకిస్తాన్ అంతకుముందు ఆడినటువంటి, ఆస్ట్రేలియా అంతకుముందు ఆడినటువంటి ఒక కరాచీ, లాహోర్ పిచ్ల కనుక చూసుకున్నట్టయితే ఇది డిఫరెంట్ గా భిన్నంగా ఉండే పిచ్ ఉంటుంది దుబాయ్ది. ఎందుకంటే బంతి నెమ్మదిగా వస్తుంది, బ్యాట్ మీదకి ఆడడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అంతగా పరుగులు అంటే స్ట్రోక్స్ ఎక్కువగా కొట్టేటటువంటి సందర్భం ఉండకపోవచ్చు. ఒకవేళ తెగించి స్ట్రోక్స్ ఆడదామంటే ఇలాంటి క్యాచ్ అవుట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కేవలం 49 అంటే 3 బంతులు మిగిలిండగానే ఆస్ట్రేలియా 264 పరుగులకి ఇక్కడ ఆల్ అవుట్ అయిందంటే ఇక్కడ నిజంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే చాలా ధైర్యంగా ఇక్కడ స్లో వికెట్ కి అనుకూలంగా మరి ఇటు టీమ్ మేనేజ్మెంట్, కోచ్, తర్వాత కెప్టెన్ నలుగురు స్పిన్నర్లతో ఆడిస్తాం అనేటువంటిది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఏదైతే న్యూజిలాండ్ మీద ఏదైతే ఒక పట్టు సాధించిందో, న్యూజిలాండ్ మీద ఎలాంటి రిజల్ట్ అయితే తీసుకొచ్చిందో సేమ్ అదే రిజల్ట్ ని కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం బౌలింగ్ లో ఖచ్చితంగా 300 టార్గెట్ వరకు వెళ్తుంది అనేటటువంటి ఒక టీమ్ ని 264 కట్టడి చేశారంటే దాదాపుగా ఒక సగం బౌలర్లు అయితే ఇక్కడ విజయవంతమైన పాత్ర పోషించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్పిన్నర్స్ అందరినీ కూడా, అలాగే షమి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాదాపుగా 48 పరుగులు మాత్రమే 10 ఓవర్లు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం, ఇక్కడ షమిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే స్లో వికెట్ అయినప్పుడు కూడా అతను కూడా అవసరమైన తీరుగా స్వింగర్స్ వేస్తూ, అలాగే స్లోవర్ వన్ చేస్తూ బ్యాట్స్మెన్ ని కట్టడి చేశారు. అలాగే వికెట్లు కూడా అతను తీసుకోగలగడం మనం చూస్తాం. ఇక్కడ ప్రధానంగా గ్లెన్ మ్యాక్స్వెల్ పేరు కావడము, అలా తర్వాత మిగతా బ్యాట్స్మెన్ కూడా అనుకున్నట్టుగా ఇక్కడ ఒక స్మిత్, ఆ తర్వాత అలెక్స్ క్యారీ ఇద్దరు తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరైన క్రమంలో రాణించకపోవడం కూడా ఒక రకంగా టీమిండియా బౌలింగ్ బలాన్ని మనం ఇక్కడ గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది. ఇకపోతే 265 టార్గెట్ చేజింగ్ అనేటటువంటిది ఆ పిచ్ మీద కాస్త కష్టమే. ఎందుకంటే అది మనం గత మ్యాచ్ లో చూసినట్టయితే 250 స్కోర్ ని అవలీలగా
అందుకునేటటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనపడ్డది. కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగంలో చూస్తే అంతగా గొప్పగా బౌలర్స్ లేరు. ఎందుకంటే ఇద్దరు ప్రధాన బౌలర్స్ ఆస్ట్రేలియా టీంలో అందుబాటులో లేకపోవడం, అటు మిచెల్ స్టార్క్ కావచ్చు, హేజిల్వుడ్ కావచ్చు, ఆ ఇద్దరు పేసర్లు లేని లోటైతే ఇక్కడ మనకు స్పష్టంగా కనపడవచ్చు. కాకపోతే ఇది స్లో వికెట్ కాబట్టి ఆ పేసర్ల పాత్ర ఎక్కువగా ఉండకపోవచ్చు అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తే కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ లో కూడా అక్కడ ఒక కొత్తగా తన్వీర్ సంఘ అనే బౌలర్ ని జట్టులోకి అంటే ఇదే మ్యాచ్ లో ఆడించినా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బౌలింగ్ పిచ్ ఉంది కాబట్టి ఆడన్ జంపాతో పాటు తన్వీర్ సంఘ కూడా ఇక్కడ తన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ టార్గెట్ ని ఛేదించాలంటే 265 చేయబుల్ టార్గెట్. అంటే అక్కడ మన బ్యాటింగ్ బలం చూస్తే ఇక్కడ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చేజింగ్ లో అతను ఎక్కువగా సెంచరీలు సాధించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్లు చూసాం మనం. మంచి అంటే ఎప్పుడైతే ఒక ఒత్తిడి సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అతను ఆడాడు. దాదాపు సెంచరీ సాధించి మ్యాచ్ ని గెలిపించాడు. ఇలాంటి స్థితిలో కూడా మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అయితే ఇండియా టీంలో ఉన్నాడు. ఇటు విరాట్ కోహ్లీ కావచ్చు, అలాగే శ్రేయస్ అయ్యార్. ఇక ప్రారంభంలో కనుక పవర్ ప్లేలో ప్రధానమైనది పవర్ ప్లే. ఆ పవర్ ప్లేలో కనుక వికెట్ కోల్పోకుండా భారత బ్యాట్స్మెన్ ఓపెనర్స్ ఇటు గిల్ కావచ్చు, రోహిత్ శర్మ ఇద్దరు కనుక పవర్ ప్లే వరకు దాదాపుగా ఒక 60-70 పరుగులు కనుక చేసినట్లయితే మిగతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ పైన ఎలాంటి ఒత్తిడి ఉండదు, స్వేచ్ఛగా షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ ని వాళ్ళు 45 ఓవర్లలోపే ముగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రారంభంలో కనుక 1-2 వికెట్లు పడితే ఇండియా ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్ అనేటటువంటి సైకిల్ స్టాండ్ తలపిస్తుంది. ఒక వికెట్ పడ్డదంటే వెంటనే మరో వికెట్ పడిపోవడం, ఆ తర్వాత బ్యాట్స్మెన్ ఒత్తిడిలోకి గురి కావడం, పరుగులు రాకపోవడం, దాంతో షాట్ల కోసం వెళ్ళడం. అంటే మిడిల్ ఆర్డర్ బిట్వీన్ ద వికెట్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్. కానీ స్లో వికెట్ కారణంగా సింగిల్స్ అనేటటువంటి స్ట్రైక్ వికెట్ చేద్దామంటే చాలా కష్టంగా కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ముందుకు వచ్చి షాట్ ఆడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ బ్యాట్స్మెన్ కి బంతి రాదు. కాబట్టి అలాంటి స్థితిలో ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ముందుకు వచ్చి ఆడేటటువంటి సందర్భంలో వికెట్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ అదే ఆలోచనతో అటు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా బౌలింగ్ చేస్తారు. అదే ఆలోచనతో టీమిండియా బ్యాట్స్మెన్ కూడా ఆడుతుంటారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పవర్ ప్లే అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా టీమిండియా గెలిపించేటటువంటి ఒక బ్యాట్స్మెన్ చాలా మంది జట్టులో ఉన్నారు. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.